ఆ పేజ్లో ఎక్కువ నాన్నగారి వాయిస్తో మీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఎక్కువ పెడుతూ ఉంటారు సార్. సార్ యా ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్. హలో అండి. హాయ్. సో అంటే మీ డాడీ ఎక్కువ కొటేషన్స్ చెప్తుంటారు కదా, Yeah. సో మీరు బాగా ఫాలో అయ్యే కొటేషన్ ఏంటి? మీ రియల్ లైఫ్లో కూడా అది పాటిస్తారా అసలు? యా అంటే బేసిక్గా డాడీ పాడ్కాస్ట్లో అసలు ఇమ్మెన్స్ క్రేజ్ వచ్చిందండి. బట్ కొన్ని పాయింట్స్ అయితే నేను బాగా దేవుణ్ణి నమ్ముతాను, డాడీ నమ్మరు. సో కొన్ని పాయింట్స్కి నేను కొంచెం అగేన్స్ట్గా ఉంటాను. కానీ బట్ ఆయన గైడెన్స్ అన్నీ నేను బాగా సీరియస్గా తీసుకుంటాను. బట్ మీరు అన్నట్టుగా ఎనీ వన్ గైడెన్స్ దట్ ఐ ఆల్వేస్ ఫాలో ఇస్ దట్ నేను హీరోగా లాంచ్ అవ్వకముందు డాడీ నాకు ఇచ్చిన ఒకే ఒక్క సజెషన్, నేను అది ఇప్పటికీ గుర్తుపెట్టుకుని ఉంటాను. ఆయన చిరంజీవి గారి గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. డాడీ ఒకసారి మాట్లాడుతుంటే, అరే చిరంజీవి గారు చాలా సినిమాలు చేశారు, కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, బట్ ఆయనకి ఏ సినిమాకి ఒక యాక్టర్గా ఎప్పుడు బ్యాడ్ నేమ్ తెచ్చుకోలేదు. సో రేపు నీ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక యాక్టర్కి ఎప్పుడు బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దని చెప్పి అన్నారు. సో అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకునేదండి. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ మోటివేషన్ కోట్ ఫర్ మీ. సో రేపు నా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక యాక్టర్గా ఇప్పుడు నేను బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదని నేను ఎప్పుడు ట్రై చేస్తుంటాను. చిరంజీవి గారి పేరు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్. రీసెంట్లీగా అంటే చిరంజీవి గారు మా నాన్నగారితో ఒక సినిమా చేస్తానని కూడా చెప్పారు కదా, అది ఎంతవరకు వచ్చింది ఏంటి సార్? నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్. చిరంజీవి గారు అంటే నాకు దేవుడితో సమానమైన. అండ్ నేను ఏం చేయాలో ఒక కొడుకుగా నేను ఆయన్ని ఇరిటేట్ చేస్తాను మా నాన్నని, ప్లీజ్ చేయండి అని చెప్పి అంటాను. సో ఏదో రోజు